యాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా శ్రీ పంచమి శుభాకాంక్షలు. మరి శ్రీ పంచమి ఫిబ్రవరి 2 అని కొన్ని పంచాంగాల్లో ఉన్నాయి. కానీ ఆ వేళ ప్రొద్దున చవితి ఉంది. ఫిబ్రవరి 3వ తారీఖు ఉదయం 10 గంటల వరకు 10 చిల్లర వరకు పంచమి ఉంది. అట్లాగే రేవతి నక్షత్రం కూడా. ఆ రోజు యోగం 3వ తారీఖు యోగం ప్రొద్దున 9:30 వరకు సిద్ధయోగం, కరణం బాలవ, అది కూడా 10:30 వరకు ఉంది. శుభ సమయం వచ్చేటప్పటికి సుమారు 5:30 నుంచి 6:30 వరకు ఉంది. సోమవారం వచ్చింది. చంద్ర హోరలో చేసుకొనవచ్చు. ఏది అక్షరాభ్యాసాలు అవిను. మరి ఇంకా సరస్వతి యోగం. శ్రీ పంచమి అంటే మరి ఏంటి? సరస్వతి దేవిని పూజించే రోజు. అట్లాగే శ్యామల నవరాత్రుల్లో కూడా అట్లాగే సరస్వతి యోగం ఉన్నవాళ్ళు ఎట్లాంటి చదువును కలిగి ఉంటారు చూడండి. ప్రజెంట్ మకర రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడున్న గ్రహ సంచారం గురు దృష్టి ఉంది వీరిద్దరి మీద. రవి కాలపురుష కుండల చక్రానికి పంచమాధిపతి. బుధుడు తృతీయానికి షష్టానికి అధిపతి అయ్యాడు. అయినప్పటికీ రవితో బుధుడు కలిసి ఉన్నారు. కాకపోతే బుధాదిత్య యోగం ఏర్పడాలంటే రవికి కానీ సొంత రాశి అవ్వాలి, బుధుడికి సొంత రాశులు అవితే అక్కడ బుధాదిత్య యోగం పడుతుంది. కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బుద్ధికారకుడు బుధుడు, గురువు జ్ఞానానికి, శుక్రగ్రహం కూడా జ్ఞానానికే కారకుడు, కానీ కళలకి సంబంధించి, గురుడు పాండిత్యానికి సంబంధించి, శుక్రగ్రహం కళలు. మరి ఈ బుధుడి మీద గురుదృష్టి ఉంది. ఇది చాలా మంచిది ఈరోజు. అయితే శుక్రగ్రహం కూడా ఉచ్చ పొంది ఉన్నారు మీనరాశిలో. అట్లాగే శుక్రుడు రాశి అధిపతి గురుడు వృషభ రాశిలో కూడా ఉన్నారు. కాలపురుష కుండల చక్రానికి 2వ రాశి. కాలపురుష కుండల చక్రం 2వ రాశి నుంచి గురు దృష్టి దశమ రాశి మీద పడుతుంది. దశమ కేంద్రం చాలా అన్ని కేంద్రాల్లో కల్లా దశమ కేంద్రం బలమైన కేంద్రం. మరి అట్లాగే కాలపురుష కుండలానికి దశమ కేంద్రాధిపతి శని భగవానుడు స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నారు ప్రజెంట్. ఈరోజు చెప్పొచ్చేది సరస్వతి యోగం ఎట్లా ఉంటుంది అంటే, ఎవరికైనా జన్మజాతక చక్రంలో బుధగ్రహం మాత్రం లగ్నానికి శుభుడవ్వాలి అండి. శుభుడయ్యి పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు, కేంద్రాలలో ఉండాలి. అట్లాగే బుధుడికి స్వరాశి ఉచ్చరాశి 2 మిథున కన్యల్లో బుధుడు ఉన్నవాళ్ళు కూడా చాలా మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. అది జాతకంతో సంబంధం లేకుండా. కానీ ఆధిపత్య శుభుడైతే ఇంకా మంచిది. ఆధిపత్య శుభుడు అంటే ఏ లగ్నాలకు వస్తుంది? వృషభ లగ్నానికి ఆధిపత్య శుభుడు వస్తుంది, తులా లగ్నానికి ఆధిపత్య శుభుడు అవుతారు, ఇట్లాగా కన్యా లగ్నానికి లగ్నాధిపతి అవుతారు, మిథున లగ్నానికి కూడా లగ్నాధిపతి అవుతారు. ఇట్లాగా బుధుడు ఆధిపత్య శుభుడయ్యి కేంద్రాల్లో ఉంటే 100% సరస్వతి యోగం ఉంటుంది వీరికి. మరి అట్లాగే గురుగ్రహం శుక్రగ్రహం ఆధిపత్యులు శుభులు కానప్పటికీ వీరు నైసర్గిక శుభగ్రహాలు కాబట్టి వీళ్ళు కూడా కేంద్ర కోణాల్లో ఉంటే ఇలాంటి వారికి కూడా సరస్వతి యోగం ఉంటుంది. అందులో వీరు స్వరాశుల్లో కానీ ఉచ్చరాశుల్లో కానీ అయ్యి కేంద్ర కోణాల్లో ఉంటే ఇంకా మంచిది. అయితే ఈ ముగ్గురు ఎవరి జాతకంలోనైనా కలిసి ఉంటే సరస్వతి యోగం ఉంటుంది. 3 శుభగ్రహాలు కలిసి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే 100% సరస్వతి యోగం ఉంటుంది. లేదా ఎవరికి వారు విడివిడిగా ఉన్నా పర్వాలేదు.
అయితే ఏ జన్మ జాతక చక్రమైనా సరస్వతి యోగం ఉందా లేదా, బాగుందా అనేటప్పటికీ పంచమాధిపతి ముఖ్యమండి. పంచమం అంటే మన పూర్వపుణ్యం, జ్ఞానానికి సంబంధించింది పంచమాధిపతి. పంచమాధిపతి అంటే ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా లగ్న పంచమాధిపతులు కలిసి జాతకాల్లో, కేంద్రాల్లో, కోణాల్లో ఉంటే వీరికి అమితమైన జ్ఞానం ఉంటుంది. అట్లా లగ్నాధిపతి రవి కలిసి ఉంటే ఇది మంచిది. అంటే లగ్నాధిపతితో రవి, లగ్నకారకుడు రవి కలిసి ఉన్న జాతకాలు కూడా అమోఘమైన బుద్ధి తెలివితేటలు ఉంటాయి. అట్లాగే పంచమాధిపతి, లగ్నాధిపతి కలిసి 2వ స్థానంలో ఉన్న, 11వ స్థానంలో ఉన్నా కూడా మంచి బుద్ధి కుశలత, జ్ఞానం ఉంటుంది. లేదా బుధగ్రహం ఆధిపత్య శుభుడయ్యి కేంద్రాల్లో ఉన్న 100% సరస్వతి యోగం ఉంటుంది. ఇలా అన్నీ ఉండి వీరికి మరి పాపగ్రహ సంబంధం, పాపగ్రహ దృష్టి ఉండకూడదు. అంటే శని భగవానుడు, ముఖ్యంగా రాహువు, కేతువు. కేతువుకు దృష్టి ఉండదు, కేతువుకు కలయిక. ముఖ్యంగా శని రాహువులు ఇట్లా ఉండకూడదు. మరి ఎవరికైనా 1, 2, 4, 7, 10 స్థానాల్లో ఈ గురు శుక్ర బుధులు ఉన్నా, అలాగే భాగ్యంలో ఉన్న 2, 11లో ఉన్నా కూడా వీళ్ళు అంటే లగ్న పంచమాధిపతి కలిసి 2వ స్థానంలో కానీ 11వ స్థానంలో కూడా ఉన్న 100% వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. సరస్వతి యోగం ఉన్నట్లే. మరి గురువుతో కలిగి గురువు దశ వచ్చి యోగం ఉన్నప్పుడు మంచి రీసెర్చెస్ చేస్తూ ఉంటారు. అట్లాగే పండితులుగా ఉంటారు. చాలా జ్ఞానం ఉంటుంది. వాటి ద్వారా వీరికి మంచి జరుగుతుంది. బుధుడితో అంటే బుధుడు కూడా రీసెర్చే. అయితే కొత్త విధానాలు కనిపెడతారు. బుధ దశలో బాగుంటుంది. శుక్రుడు అయితే కళారంగాలు, ఫిల్మ్ ఇండస్ట్రీ వీటిల్లో బాగుంటుంది. అట్లాగే ఎక్కువ శుక్రుడు అయితే సంగీత సాహిత్యాల్లో ఉంటారు వీళ్ళు. శుక్రుడైతే మాత్రం ఇట్లాగా ఉంటుంది. అందుచేత సరస్వతి యోగం ఈ విధంగా సింపుల్గా అండి. బుధుడు ఒక్కడే ఉన్నారు. బుధుడు లగ్నానికి ఆధిపత్య శుభుడైతే 100% వీరికి సరస్వతి యోగం ఉంటుంది. పెద్దగా ఆలోచించాలని పని లేదు మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నా. అలా ఉండి గురు దృష్టి ఉంటే మరి ఇంకా మంచిది. లేదు లగ్న పంచమాధిపతులు కలిసి ఉన్నా, లేదు లగ్న పంచమాధిపతులు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండేది కేంద్రాలైనా బాగుంటుంది. లేదు గురు శుక్రులు బుధుడు కలిసి ఉన్నా అప్పుడు కూడా సరస్వతి యోగం ఉంటుంది. అంటే కేంద్ర కోణాల్లో ఉంటే మంచి బలం ఉంటుంది వీళ్ళు. ఇట్లాగనమాట సరస్వతి యోగం ఇచ్చేది. నిన్న ఒకరు ప్రశ్న ఏంటంటే, ఒకరి జాతకం అడిగారు. వాళ్ళ అబ్బాయి సరిగా చదవటం లేదు. వారిది మకర లగ్న జాతకులు, రాహువు కుంభంలో ఉన్నారు. గురుగ్రహం స్వక్షేత్రం, ఇది విపరీత రాజయోగం కానీ 0 డిగ్రీస్లో ఉన్నారు. ఏంటిది బేసి రాశి, గురుబలం పెద్దగా లేదు. ఇప్పుడు ప్రజెంట్ రాహు మహర్దశ జరుగుతుంది. ఏజ్ ఇప్పుడు 16 సంవత్సరాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అస్సలు చదవటం లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం అని ఒకరికి క్వశ్చన్ వేశారు. వీరికి శుక్రుడు కూడా నీచ పొంది ఉన్నారు. చూడండి, మకర లగ్నానికి పంచమాధిపతి నీచ పొంది ఉన్నారు ఈ జాతకానికి. అప్పుడు 100% సరస్వతి యోగం లేనట్టుంది. అయితే బుధగ్రహం మర్చిపోయాను ఎక్కడున్నారో, బుధగ్రహం కూడా సరిగా లేరు. అందుచేత వీరికి సరస్వతి యోగమే లేదు. దానితో పాటు జన్మలగ్నానికి ద్వితీయంలో రాహు ఉండి రాహు మహర్దశ వచ్చినందువల్ల ఇక్కడ కేతువు శని భగవాన్ ఉన్నారు సింహరాశిలో. వచ్చినందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ తల్లిదండ్రులు. మరి చిన్నప్పుడే జాతకాలు చూపించుకున్నప్పుడు మినిమం 12 ఏళ్ళ వరకు అక్కర్లేదు అనుకుంటాం. కానీ పిల్లలు ఎలా చదువుతున్నారు అని
ఆరోగ్యం ఎలా ఉంటుంది, చదువు, ఈ రెండే చూడాలి పిల్లల విషయంలో. చిన్నప్పుడే మా అబ్బాయి ఇది అయిపోతాడా, డాక్టర్ అయిపోతాడా, ఇట్లాంటివి కాదు. పిల్లలకి ఆరోగ్యం ఎలా ఉంటుంది, పిల్లలు చదువు సంధ్యలు ఎట్లా ఉంటాయి. 12 దాటిన తర్వాత మళ్ళీ గ్రహాల మార్పు అవన్నీ చూసినప్పుడు మళ్ళీ చదువు కోసం ఆలోచించవచ్చు. ఇట్లా ఉన్నప్పుడు చదువుకునే వయస్సులో ఈ శని మహర్దశ కానీ, రాహు మహర్దశ కానీ వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. అట్లాగే పంచమానికి సంబంధించి ద్వితీయం ఇట్లా సంబంధం ఏర్పడితే మరీ ఇబ్బంది. మరి ఇలాంటి పిల్లవాళ్ళకి చిన్నప్పటి నుంచే సరస్వతి మంత్రం చదివించాలి. ఈ రోజుల్లో అయితే, పూర్వం అయితే పాఠశాలలోనే ముందుగా ప్రేయర్ అయిన తర్వాత సరస్వతి మంత్రం చెప్పించేవారు. అట్లాగే ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడు నామం రోజుకి ఒక 10 మార్లు రాయిస్తూ ఉంటే, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయినా కూడా హోంవర్క్తో పాటు ఇలా శ్రీరామ అని రాస్తూ ఉంటారు. శ్రీరామ అంటే రవి భగవానుడు బాగుండాలంటే రాముల వారిని ఆరాధించాలి. ఎందుకంటే లగ్నం రవి అంటే, లగ్నం అంటే మనమే. అందుకని ఇట్లాంటిది లేదు, ఇప్పుడున్న కాలంలో చాలా భగవంతులను ఆరాధిస్తున్నారు కాబట్టి వారి వారి ఇష్టాలు బట్టి ఏదో ఒక భగవంతుడైనా పిల్లలతో ఒక పుస్తకం పెట్టి రాతలా మొదలు పెడుతూ ఉంటే మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ భగవంతుడు చూసుకుంటారు. అందుచేత సరస్వతి యోగం ఉన్న పిల్లలకైతే భయపడాల్సిన పని ఉండదు. లేని పిల్లలు పెరుగుతూ మా తల్లిదండ్రులకి ఇబ్బంది కలుగుతుంటే చాలా రకాలుగా ఇబ్బంది పడతారు. ఆ తల్లిదండ్రులకి మానసిక వ్యధ ఉంటుంది. కానీ ఎదిగే ఏజ్లో మాత్రం ఇట్లాంటి పాపగ్రహ దశలో వస్తే మాత్రం 100% చదువుకి ఆటంకం ఉంటుందండి. అంటే శని భగవానుడు మెచ్యూరిటీ లెవెల్స్ 35 నుండి అండి. అంటే 35 వరకు, 35 నుండి కాబట్టి 35 సంవత్సరాలకు శని మహర్దశ వస్తే పర్వాలేదు, అప్పుడు చదువు అయిపోతుంది, ఉద్యోగం చేసే వయసు. రాహు మెచ్యూరిటీ లెవెల్స్ 42 నుండి. కాబట్టి చిన్నప్పుడే రాహు మహర్దశ వచ్చి, అది రాహు కుంభరాశిలోనే ఉన్నారు కదండి. ఇప్పుడు చెప్పిన మీరు జాతకం ఉదాహరణ కుంభరాశి అంటే రాహు రాశ్యాధిపతి, మరి శని భగవానుడు కదా. కుంభం రాహుకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కదా. అంటే మళ్ళీ అక్కడ రాహు మహర్దశకి వెళ్ళేటప్పటికి మరి ఈ అబ్బాయికి రాహు 2లో ఉంటే, ఈ 2 కారకుడు ఎవరు? గురుగ్రహం. గురుడు ఈ జన్మలగ్నానికి పాపి, మరి అంత మంచి ఫలితాలు ఇవ్వరు. అట్లాగే రాహు రాశ్యాధిపతి శని సప్తమంలో ఉన్నారు. రాహు రాశ్యాధిపతి శని సప్తమంలో ఉండి రాహుని చూస్తున్నారు. ఒకరికొకరు ఆస్పెక్ట్ ఉంది. 2 పాపగ్రహాల దృష్టి. అది లగ్నాధిపతి అయినప్పటికీ 100% ఇబ్బంది అయితే మాత్రం ఉంటుంది. అదే కేతువుతో కూడా కలిసి ఉన్నారు. ఇంక ఇట్లాగా ఉంటుంది. కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా గ్రహాలు, మొన్న ఒకరు అడిగి ఉన్నారు కేతువుతో కుజగ్రహం అని, ఈ వీడియో మరొక దాంట్లో చేస్తాను. కేతువుతో గ్రహాలు కలిసి ఉంటే ఆ గ్రహం ఏదో ఆ గ్రహం యొక్క మెచ్యూరిటీ లెవెల్స్లో జరగాల్సినవన్నీ జరగకుండా పోతూ ఉంటాయి. ఎందుకంటే రాహు అంటే అతి కోరికలు కలిగించేవాడు, కేతు అంటే మాత్రం వైరాగ్యం సంబంధించిన వాడు కాబట్టి వైరాగ్యమే మిగులుతుంది. అది ఆ గ్రహ దశలు ఇబ్బంది పెడతాయి. అందుకని 48 సంవత్సరాల వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఏ గ్రహం అయితే కలిసి ఉందో ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఇవన్నీ కూడా 48 సంవత్సరాల వరకు ఇబ్బంది ఉంటుంది. అట్లాగే ఆ గ్రహానికి ఆధిపత్య పాపత్వం వస్తే మరి ఆ పాపత్వం ఫలితాలు కూడా మళ్ళీ కేతు గ్రహంలో వస్తూ ఉంటాయి. చాలా ఉంది ఇందులో. అందుకే కేతువుతో గ్రహాలు కలిసి ఉన్నాయా మాత్రం చూసుకోవాల్సింది. ఈ అబ్బాయికి శని భగవానుడు అంటే లగ్నాధిపతి శుభుడు కదా, మరి లగ్నాధిపతి వెళ్ళి కేతువుతో కలిసి ఉన్నారు. ఇది ఒక రకమైన ఇబ్బంది. ఇన్ని రకాలు ఉంటాయండి మరి. అందుకని ప్రతి ఒక్కరూ జన్మజాతక చక్రంలో మాత్రం ఫస్ట్ చూడాల్సింది చదువు విషయంలో గురుగ్రహం ఎలాగా చూస్తాం, బుధగ్రహాన్ని చూడండి. బుధుడు బాగుంటే వాళ్ళ బుద్ధి సరిగా పనిచేస్తుంది. అట్లాగే ముఖ్యంగా పంచమాధిపతిని
చూడాలి. పిల్లల జాతకంలో పంచమాధిపతి, వారి జాతకంలో పంచమాధిపతి స్థితి ఎట్లా ఉంది దాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 బాలేదు. ద్వితీయ స్థానంలో పాపగ్రహం ఉండి ఆ దశ వస్తే మరి చదువు అనేది 100% కలిసి రాదు. ఇలాంటి వాళ్ళకి రోజు సరస్వతీదేవి మంత్రం మాత్రం చెప్పిస్తూ ఉండాలి. అది ఎట్లా అన్నది మీరు మీ పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పి వారితో చేయించాలి. చేయిస్తే కొంతమేరకు కొంతేమి భగవంతుని అనుగ్రహం ఉంటే మరి ఎవరైనా మారుతారు. మరి కాళిదాసు కథ తెలుసు కదా అందరికీ. అట్లాగే ఆ అమ్మవారు ఆరాధించి కాళిదాసు కవి అయ్యారు. అందుచేత ఈ వీడియో శ్రీపంచమి అనే వీడియో ఒకరు అడిగి ఉన్నారు. సరస్వతి యోగం ఎట్లా ఉంటుందండి శ్రీపంచమి గురించి చెప్పండి అని. శ్రీపంచమి 2వ తారీఖు అని చాలా పంచాంగాల్లో ఉన్నాయి. మరి 3వ తారీఖు నాకు తెలిసి 3వ తారీఖు చేసుకుంటే 100% మంచిది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.